సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 10th సనా ప్రెప్. సో ఇందులో ఏంటంటే 10th క్లాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి అనేటువంటిది మీకు చెప్తాను అనమాట. సో ఇవాళ వచ్చేటప్పటికి నేను టిప్ నెంబర్ 1 మీతో మెన్షన్ చేస్తాను. సో టిప్ నెంబర్ 1 వచ్చేటప్పటికి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎవ్వరు చేయలేనిది, అందరూ తప్పు చేసేటువంటి ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే నో యువర్ సిలబస్, డౌన్లోడ్ యువర్ సిలబస్ కాపీ. ఇది చాలామంది చేయరు అనమాట. ఎప్పుడు డౌన్ చేస్తారంటే ఎగ్జామ్ ఉందనగా ఒక 1 వీక్ ముందు డౌన్లోడ్ చేసుకొని అప్పుడు చూసుకుంటూ ఉంటారు. కానీ మీరు అలా చేయొద్దు అనమాట. ఖచ్చితంగా మీరు సిలబస్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా ఒక 3 కాపీస్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకటి స్కూల్కి తీసుకెళ్ళండి, ఒకటేమో ఇంట్లో పెట్టుకోండి, ఒకటి మీ దగ్గర సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మార్క్స్ వెయిటేజ్ చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏవైతే వెయిటేజ్ ఉంటుందో 8 మార్క్స్ 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఒకసారి చూసుకోండి. ఓకేనా, తర్వాత ఫోకస్ మోర్ ఆన్ ద హై స్కోరింగ్ యూనిట్స్. సో ప్రతి సబ్జెక్ట్లో మనకి ఏవైతే హై స్కోరింగ్ ఉంటాయో ఆ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఆ వీడియో కూడా నేను మీకు చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీకు రోజు ఒక్కొక్క టిప్ చెప్తూ ఉంటాను అనమాట. సో నోట్ డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.